నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ సంపత్. రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎప్పుడు ఉండరు. ఈ రాజకీయం అనేది రక్త సంబంధాల మధ్య చిచ్చు కూడా పెడుతుంది. అలానే మిత్రపక్షాల మధ్య కూడా ఈ రాజకీయం అనేది చిచ్చు పెడతారు. ఎందుకంటే ఈ రాజకీయ చిచ్చుకి విశాఖ కారణం కాబోతుందా? సో టీడీపీ జనసేన మధ్యలో ఇలాంటి రాజకీయ చర్చ అనేది మొదలైందా అంటే దానికి విశాఖ వేదికగా కొన్ని ఘటనలు చూస్తే అందుకు నిదర్శనమని అనిపిస్తున్నాయి. జనసేన బలోపేతంపై టీడీపీ గుస్స. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు. రాజకీయం అనేది భార్యాభర్తలు కూడా విడదీస్తుంది, రక్త సంబంధాల్లో చిచ్చు రేపుతుంది. అలాంటిది మిత్రపక్షాల మధ్య గొడవలు రాకుండా ఉంటాయా? కళ్ళెదుటే జనసేన రాజకీయంగా బలపడుతుందంటే టీడీపీకి మండుతుంది. ఇటీవల జనసేన చేపట్టిన సభ్యత నమోదుకు మంచి స్పందన వచ్చింది. జనసేన ప్రస్థానాన్ని ముఖ్యంగా టీడీపీ జాగ్రత్తగా గమనిస్తుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదగాలన్న పవన్ కళ్యాణ్ తపనపై టీడీపీ గుర్రుగా ఉంది. తాజాగా విశాఖలో కార్పొరేషన్ ను సొంతం చేసుకోవాలని జనసేన వ్యూహాత్మక పావులు కదుపుతుంది. ఇటీవల 5 వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. మరికొందరు కూడా చేర్చుకుని మేయర్ పదవిని హస్తగతం చేసుకోవడానికి జనసేన చేస్తున్న ప్రయత్నాలపై టీడీపీ ఆగ్రహంగా ఉంది. అందుకే జనసేన ఎదుగుదలపై టీడీపీ అనుకూల మీడియా తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రాజకీయంగా తాము ఎదగాలే తప్ప జనసేన పని కాదనేది టీడీపీ నాయకుల భావన. జనసేన బలపడితే రేపు ఎప్పుడైనా ఏకు మేకవుతుందని టీడీపీలో ఒక రకమైన భయం. పవన్ ఆలోచన కూడా అదే అనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో రెట్టింపు స్థానాల్లో పోటీ చేయాలనేది పవన్ ఎత్తుగడ. ఇదే జరిగితే తమ గతేం కావాలని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎంతకాలమైనా తమ నీడలో జనసేన ఉండాలని, స్వతంత్ర ఆలోచనలు ఉండకూడదని టీడీపీ అభిప్రాయం. అందుకు విరుద్ధంగా జనసేన అడుగులు వేస్తుండడమే టీడీపీ ఆగ్రహానికి కారణమని చెప్పక తప్పదు. ఇది టీడీపీ జనసేన మధ్యలో గొడవ పెట్టే విశాఖ కార్పొరేషన్ చిచ్చిది. ఒకప్పుడు జనసేనతోనే కలిసి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అలాంటి వాళ్ళని తొక్కాలని చూస్తే అంటే వాళ్ళకంటూ సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు ఏముండయా? ఎప్పుడు టీడీపీ కిందనే ఉండాలా? కూటమి లేకుండా ఒకరితో జత కట్టకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని ఈ టీడీపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు జనసేన అని మాటలు అనే కాడికి వచ్చింది. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలేదు? దీని మీద మౌనం ఎందుకో కూడా తెలియదు. ఎవరైనా కూడా రాజకీయంలో ఎదగాలని అనుకుంటారు తప్ప ఒకరి కింద తొక్కాలి, అణిగి మనకి ఉండాలని చెప్పేసి ఎవరు అనుకోరు. మీకు సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన జనసేన అక్కడనే ఉండాలి, జనసేన లేవద్దనే రూల్ ఉందా? దీనికి సంబంధించే ఇంకో విషయం కూడా వెలుగులోకి వస్తుంది. అదే నామినేటెడ్ పోస్టులు. టీడీపీతో జనసేనతో టీడీపీ పొత్తుగట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం సర్దుకున్న వేళ నామినేటెడ్ పోస్టుల మీద టీడీపీ పై ఎత్తు సాధించాలనే తపనతో ఉంది. ఎందుకంటే టీడీపీ గనక జనసేనకి నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువ శాతం అధిక సీట్లు ఇస్తే ఎక్కడ టీడీపీ మీద ఎక్కి కూర్చుంటాడేమో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా తొక్కే ఆలోచనలో ఈ టీడీపీ ప్రభుత్వము, చంద్రబాబు ఆలోచన ఉన్నట్టు. సో ఏది ఏమైనా కూడా జనసేనాన్ని అనగదొక్కాలి అనే ఒక విధంగా జనసేనకి సంబంధించిన ఎలాంటి వీడియోలైనా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా, ఏదైతే టీడీపీకి సంబంధించిన మీడియా ఉందో ఆ మీడియా జనసేనని కవర్ చేయకపోవడం, జనసేనకు సంబంధించిన విషయాలు బయటికి రాకపోవడం కూడా ఇందులో ఒక ఎత్తుగడ భాగమే అని అనుకోవచ్చు. ఏదేమైనా జనసేన నాయకులు అసంతృప్తిగానే టీడీపీ మీద ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ అసంతృప్తి కనుక ఇంకా అధికమైతే టీడీపీ మీదకి మర్రవడక తప్పదు. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిందే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని. ఏది ఏమైనా కూడా ఒక పార్టీకి ఒక విధి విధానాలు ఉంటుంది. ఏదైనా కూడా ఒక పార్టీ బలోపేతం కావడానికి పార్టీ అధ్యక్షుడు సమూల కష్టపడతాడు. ఇప్పుడు మీతో పొత్తు పెట్టుకున్నాడని చెప్పేసి తనకు రావాల్సిన అధికార బలాన్నైనా, తనకు రావాల్సిన పోస్టులైనా వదులుకోడు కదా. తన ఆలోచనలు తనుకుంటే మీ ఆలోచనలు మీకుంటాయి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు ఎత్తుగడలను పవన్ కళ్యాణ్ తెలుసుకోలేకపోతున్నాడు అనేది కూడా ఒక అనుమానంగానే ఉంది. సో ఇది అతి తొందరలో జనసేనకి ఒక గుణపాఠం మారబోతుందని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే కూటమి గెలవడానికి కారణం జనసేన అధికారంలోకి రావడానికి ప్రజలు జనసేన మీద నమ్మకంతో ఓట్లు వేసినందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అలాంటిదే జనసేనని తొక్కి పడేస్తాము, లేకపోతే జనసేనని ఎదగనీయమని చెప్పేసి అంటే జనసేన సైనికుల ఆగ్రహానికి బలవక తప్పదు. సో ఏది ఏమైనా కూడా విశాఖలో కొన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నవి. అది ఏమైతుంది, ఏం జరగబోతుంది? విశాఖ కార్పొరేట్ మేయర్ పదవిని జనసేన కైవసం చేసుకోబోతుందా, లేకపోతే టీడీపీ కైవసం చేసుకోబోతుందో తొందరలోనే ఉన్నది. సో ఈ విశాఖ సాక్షిగా కార్పొరేషన్లో ఎలాంటి రాజకీయ చర్చలు మొదలవుతాయో, ఎలాంటి రాజకీయము ఉత్పన్నం అవుతుందో వేచి చూడాల్సి ఉన్నది. సో చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ సంపత్. థ్యాంక్ యూ.